ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు అంటే మలేషియా, చైనా, సింగపూర్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా ఈ అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ముద్రించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ ఆయుర్వేదిక మొక్కలు మన శరీరం మీద వచ్చేటువంటి తామర చర్మ వ్యాధులు అంటే తామర వ్యాధిని నివారించవచ్చును. దాన్నే రింగ్ వామ్ డిసీజ్ అంటారు. తామర వ్యాధిని నివారించవచ్చును. అసలు వాటి యొక్క లక్షణాలు ఏమి? తామర వ్యాధి శరీరం మీద ఎక్కడైనా సరే, కాళ్ళలో కానీ, వేళ్ళలో కానీ, కాళ్ళ మీద కానీ, పొట్ట మీద కానీ, బాడీ కానీ, బ్యాక్ సైడ్ కానీ బిళ్ళలుగా వస్తుంది. దాన్నే తామర వ్యాధి అంటారు. అది బిళ్ళలుగా వస్తుంది. గీరుతా ఉంటే నవ్వు వస్తుంది. గీరుతా ఉంటే ఇంకా గీరదాం అనిపిస్తాను. రావణాసురుడు ఎలా వీణ వాయిస్తాడు అలా వాయిస్తూనే ఉంటా, అంత నవ్వుగా ఉంటుంది. దాన్నే తామర వ్యాధి అంటారు. తామర వ్యాధికి అనేక కారణాలు ఉన్నాయన్నమాట. అవి తామర వ్యాధి స్కిన్ వాటర్ పొల్యూషన్ వల్ల కానీ, ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, సాయిల్ పొల్యూషన్ వల్ల కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఎట్లయినా రావచ్చు తామర వ్యాధి. మనం చెప్పలేము. అంటే వాటర్ పొల్యూషన్ అంటే వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాల వల్ల, సాయిల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాల వల్ల, ఎయిర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాల వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల, ఫంగస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. దాన్నే తామర లేకపోతే రింగ్ వామ్ డిసీజ్ అంటారు. వాటికి మన ఆయుర్వేదంలో నెంబర్ 1 మొక్కలు ఉన్నాయి. నెంబర్ 1 అంటే ఎంత మొక్కలు అంటే అంత మొక్కలు ఉన్నాయి. దీంట్లో తామరకు వ్యాధికి ఉపయోగించే మొక్కలు నెంబర్ 1. దీన్ని క్యాసియా అలేటా అంటారు, సీమరేలా అంటారు, లేదా సీమ క్యాషియా అంటారు. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. దీనికి తిరగలేదు రింగ్ వామ్ డిసీజ్కు. దీన్నే క్యాషియా అలేటా అంటారు. సిజాల్పినేసి అనే కుటుంబానికి చెందింది. అలాగే తెల్లీశ్వరి, అరిస్టలోకియా బ్రాక్టియోలేటా అంటారు. దీన్ని తెల్లీశ్వరి అంటారు. అరిస్టలోకేసి అనే కుటుంబానికి చెందింది. అలాగే నల్లీశ్వరి, దీన్ని అరిస్టలోకియా ఇండికా అంటారు. ఇది నల్లీశ్వరి అన్నమాట. ఇది కూడా అరిస్టలోకేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను కానీ, రూటును కానీ తీసుకోవాలి. అలాగే లజ్జావతి, టచ్ మీ నాట్, లేకపోతే దీన్ని లజ్జావతి అంటారు. దీని యొక్క సమూలాన్ని తీసుకోవాలి. మైమోజా పూడిక అంటారు. మైమోజేస్ అనే కుటుంబానికి చెందింది. అలాగే తురకవేప, మీలియా అజాడ్రెక్ అంటారు. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే చిత్రమూలము, ప్లంబాగో జైలానిక, ప్లంబాజినేసి, దీని యొక్క మూలాన్ని అంటే వేర్లను తీసుకోవాలి. అలాగే దీన్ని శుక్రేషియా టాబులారిస్ అంటారు. అడవి వేప అంటారు. మీలియేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి మనము ఒకసారి చూద్దాము. ఈ రింగ్ వామ్ నివారించడానికి ఏమేమి తీసుకోవాలి? ఒకటి వచ్చింది సీమరేలా నెంబర్ 1. నెంబర్ 2 గాడిద గణపాకు లేదా తెల్ల ఈశ్వరి. అలాగే నల్లీశ్వరి తీసుకోవాలి. అలాగే మైమోజపూడిగా లజ్జావతి, టచ్ మీ నాట్ తీసుకోవాలి. అలాగే తురకవేప తీసుకోవాలి. అలాగే చిత్రమూలం తీసుకోవాలి. అలాగే అడవి వేప తీసుకోవాలి. ఇవి సమపాళ్ళల్లో తీసుకోవాలి. ఇవన్నీ కూడా సమపాళ్ళల్లో తీసుకోవాలి. సమపాళ్ళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇదే అన్నమాట రింగ్ వామ్ పౌడర్. దీన్ని ఏం చేయాలంటే మీకు కావాల్సినంత పౌడర్ తీసుకొని వాటర్లో పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఎక్కడైతే రింగ్ వామ్ ఉందో వాటి మీద పుయ్యాలి. రాత్రి పడుకునే ముందు ఒకసారి, తెల్లవారితో లేచిన తర్వాత ఒకసారి, రోజుకు 2 సార్లు ఆ విధంగా చేయాలి. ఇది వాడన్ని రోజులు సోపు వాడకూడదు. తర్వాత కుంకుడుకాయలు కానీ సీకాయ పౌడర్తో రుద్దుకుంటే మంచిది. సోపు వాడితే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి సోపు వీలైనంత వరకు వాడడం తగ్గిస్తే మంచిది అన్నమాట. దీన్ని సోపు వాడడం తగ్గించాలి. అలా 20 రోజులు వాడుకుంటే చాలు, పూర్తిగా ఈ రింగ్ వామ్ డిసీజ్ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇదే పౌడర్ను 1/2 స్పూన్ పౌడర్ 1 గ్లాస్ వేడి వాటర్లో వేసుకొని నైట్ పడుకునే ముందు రోజుకు ఒకసారి తాగేయాలి. బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్, లోపలికి తీసుకోవాలి, పై పొత్తుకు తీసుకోవాలి. ఆ విధంగా 20 రోజులు తీసుకుంటే చాలు, మొత్తం అట్లే పొట్టుగా రాలి ఊడి పడిపోతుంది అనమాట. ఎలాంటి రింగ్ వామ్ డిసీజ్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మళ్ళీ కావాలంటే ఒకసారి చెప్తాను చూడండి. అడవి వేప, చిత్రమూలము,
తర్వాత మైమోజా పూడిక, లజ్జావతి, నల్ల ఈశ్వరి, తెల్ల ఈశ్వరి, తురకవేప, తర్వాత కాశీ అలేట, సీమ ఆవిస లేదా చీమరేళ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా సమపాళ్ళల్లో వేసుకొని మనం చేసుకోవడం వల్ల ఈ రింగ్వామ్ డిసీజెస్ నుంచి పూర్తిగా విముక్తిని పొందవచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు. ఈ బుక్లో వచ్చి 650 పేజీలు ఉంది బుక్. 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు, ఎట్లా గుర్తుపట్టే యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడింది. దీంట్లో 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. ఇట్లా మనం ఓపెన్ చేసినామనుకో, ఈ మొక్కను చూసి మనం ఏ మొక్క ఈజీగా చూడండి, ఇది నాగలింగము, ఇది మన పెరట్లో ఉంది, వీధిలో ఉంది, ఇది మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ నాగలింగం అనేది. ఇంకా మీకు ఏ ఫోటోలైనా చూడండి, ఇది అత్తిపత్తి, ఇది వేండా అని ఈ విధంగా కలర్ డిజిటల్ ఫొటోస్ అండి. ఇట్లాంటి ఫొటోస్ మీకు ఎక్కడ దొరకవు. మీకు ఈ ఫొటోస్ దొరకాలంటే ఇలాంటి బుక్ మీకు ఎక్కడ చూడండి, మారేడు, లేకపోతే ఇది వచ్చిందని ట్రిబులర్ టెర్రటిస్ అని మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. ఆ విధంగా దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయన్నమాట. ఇలాంటి బుక్ మనకి ఎక్కడా దొరకదు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.